నోహా కుటుంబానికి ఈ భూమి మీద అడుగు పెట్టడానికి 375 రోజులు పట్టిందండి. దేవుడు 375 రోజుల తర్వాత అడుగు పెట్టించాడు ఈ భూమి మీద. 600 సంవత్సరాలు అండి నోహాకు. 600 సంవత్సరాలు ఉన్నప్పుడు 2వ నెల 17వ రోజున ఈ భూమి మీదకి జలప్రవాహం వచ్చింది. ఈ 40 రాత్రులు 40 పగలు వర్షం కురిసింది. 3వ నెల 27వ తారీఖు దాకా ఈ భూమి మీద వర్షం పడతానే ఉందండి. అంటే 7వ నెల 17వ రోజున ఈ కొండ శిఖరం మీద ఆగింది ఓడ. అంటే అప్పటికి 150 రోజులు అయిందండి. ఈ కొండ శిఖరం మీద ఓడ ఆగటానికి 150 రోజులు అయింది. అంటే 10వ నెల ఒకటో రోజు వచ్చేదాకా భూమి మీద నీళ్లు క్రమంగా తగ్గుతూనే వచ్చినాయి. అంటే 40 రోజులు ఆగి నోహా ఒక కాకిని పంపించాడు బయటికి. భూమి మీద నీళ్లు ఉన్నాయా లేవు అని తెలుసుకోవటానికి ఒక కాకిని పంపిస్తే ఈ భూమి మీద నీళ్లు ఇంకిపోయే వరకు ఆ కాకి అటు ఇటు తిరుగుతూనే ఉందండి. ఈ భూమి మీద కాకిని పంపించినప్పుడు దాదాపు 11వ నెల 10వ రోజు అండి ఈ కాకిని పంపించింది ఈ భూమి మీదకి. మళ్ళీ కొన్ని దినాలాగి పావురాయిని పంపించాడు. పావురాయి పంపిస్తే ఈ స్థలం ఎక్కడ దొరక్క భూమి మీద తిరిగి మళ్ళీ ఓళ్ళలోకి చేరింది. మరొక 7 దినాలాగి మళ్ళీ పావురాయిని పంపించాడు. తుంచబడిన ఒక ఒలియా చెట్టు ఆకును తీసుకొని పావురాయి ఓడ ఎద్దకు చేరింది. అంటే భూమి మీద నీళ్లు తగ్గిపోయినాయని నోహా తెలుసుకున్నాడు. మరొక 7 దినాలాగి మళ్ళీ పావురాయిని పంపించాడు. అది తిరిగి రాలా ఇంకా ఓడలోకి. అంటే భూమి మీద నీళ్లు లేవు అని తెలుసుకున్నాడు. అంటే నోహాకు 601వ సంవత్సరం వచ్చిందండి. 1వ నెలలో 9వ రోజున ఓడ కప్పు తీసాడు. ఓడ కప్పు తీసి ఈ భూమి అంతా చూస్తే నీళ్లు ఇంకిపోయినాయి కానీ ఆ నేల ఆరి ఉండలేదని అలాగే ఓడలో ఉన్నారండి. మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకొని అంటే 601వ సంవత్సరం 2వ నెల 27వ రోజున దేవుడు నోహాను పిలుస్తున్నాడు. నోహా, నీవును నీ భార్యను నీ కుమారులను నీ కోడలను నీతో పాటు ఓడలో ఉన్న జీవరాశులను ప్రతి ఒక్కటి నువ్వు వెంట పెట్టుకొని భూమి మీదకి రాండి, భూమి ఎండిపోయి ఉందని దేవుడు పిలవంగానే నోహా వచ్చేసాడు. అంటే వాళ్ళు అడుగు పెట్టడానికి అప్పటికి 375 రోజులు పట్టింది. ఈ 375 రోజుల తర్వాత నోహా కృతజ్ఞతగా దేవుడికి దహన బలిని అర్పించాడు. అంటే కొన్ని పశువులను పవిత్రమైనవి తీసుకొని దహన బలిగా అర్పించాడు. అర్పించగలనే దేవుడు నోహాతో మాట్లాడుతున్నాడు. నోహా, నేను ఇంకా ఈ నరులను బట్టి ఈ భూమిని శపించను. వారి ఉదయ ఆలోచనే చెడ్డదై ఉన్నది, బాల్యం నుంచే చెడ్డదై ఉన్నదని నేను ఎరిగి ఉన్నాను. ఈ సమస్త జీవరాశులను కూడా నేను సహరింపను అని నోహాతో చెప్పాడండి. ఇది 375 రోజుల తర్వాత బలి జరిగింది. ఈ భూమిని శపించనని దేవుడు ఆజ్ఞాపించాడని నోహా కష్టపడ్డాను. కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజీని ఫాలో అవ్వండి.